ఇది సెకండ్ కాజ్. థర్డ్ కాజ్ వచ్చి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. సో ఏ ఎక్సర్సైజ్ అన్నా చేయండి, ఎక్సర్సైజ్ చేయాలి. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, ఆ ఎక్సర్సైజే చేయాలి, ఈ ఎక్సర్సైజే చేయాలని లేదు. మీకు ఏ ఎక్సర్సైజ్ వస్తే ఆ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇది థర్డ్. ఫోర్త్ది వచ్చి స్ట్రెస్. సో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత మంచి. స్ట్రెస్లో ఉంటే ఏమవుతుందంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి హార్ట్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది అనమాట. సో స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోండి. ఫైనల్ ఫోర్త్ది ఏంటంటే అలవాట్లు. కాఫీలు, టీలు, ఆల్కహాలు, సిగరెట్లు, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. ఈ 5 కనుక కంట్రోల్ చేయగలిగితే, మెయిన్ ఫుడ్ కనుక కంట్రోల్ చేయగలిగితే 95% హార్ట్ అటాక్స్ రావు. మిగిలిన మనం 4 చెప్పుకున్నాం, ఓన్లీ 5% ఆఫ్ కాంట్రిబ్యూషనే ఉంటుందన్నమాట. మెయిన్గా మన అలవాట్ల మన ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వస్తుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, మల్టిపుల్ టైమ్స్ తినడం వల్లనే హార్ట్ అటాక్స్ అనేవి వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నారు కదా, సో చాలామంది జిమ్కి వెళ్ళేవాళ్ళు సో మార్నింగ్ ఈవినింగ్ వెళ్తుంటారు, కొంతమంది మార్నింగే వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మనం చాలా చోట్ల రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం. సో జిమ్ చేస్తూనే ఉంటారు, సడన్గా పడిపోతూ ఉంటారనమాట. సో ఎందుకని వాళ్ళ ఎక్సర్సైజ్లు జిమ్ ఎక్కువగా చేయడం వల్ల అట్లా హార్ట్ అటాక్కి గురవుతారంటారు? అట్లా కూడా అవుతుంటే రైట్. సో చాలామందికి అపోహ ఉందండి. ఓకే, కోవిడ్ తర్వాత జిమ్ చేస్తుంటే చనిపోతున్నారు, అవును, లేకపోతే జిమ్ చేస్తే చనిపోతున్నారు. వాళ్ళు చనిపోయే రీజన్ జిమ్ చేయడం కాదు. ఓకే, ఎక్సర్సైజ్ అనేది మన హెల్త్కి ఓన్లీ 5% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, 95% ఆఫ్ ది ఫుడ్. ఓకే, సో ఏమవుతుందంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జిమ్ వల్ల ఎవరు చనిపోరు. జిమ్ టైంలో ఎందుకు చనిపోతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ హార్ట్ వెజల్ ఇలా ఉంది, హాఫ్ మూసుకోపోయింది అనుకోండి. ఓకే, హాఫ్ మూసుకొని పోయింది. మీకు నార్మల్గా ఉంటే బాడీకి అంత ఆక్సిజన్ డిమాండ్ ఉండదు, అంత సర్క్యులేషన్ అవసరం ఉండదు, నార్మల్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. జిమ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మజిల్కి మోర్ ఆక్సిజన్ కావాలి కాబట్టి మీ హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ పెరిగినప్పుడు మీరు ఒక పైప్ ఉంది, బాగా ఓపెన్గా ఉంది, దాంట్లోంచి బ్లడ్ పంపిస్తే ఏ ప్రాబ్లం లేదు. సగం మూసుకొని పోయిన పైప్లో మీరు ప్రెషర్ పెడితే ఏమవుతుంది, అది బర్స్ట్ అవుతుంది, లేకపోతే అది ప్రిసిపిటేట్ అవుతుంది. జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే, ఉన్న హార్ట్ అటాక్ బయటకు వస్తుంది తప్పితే, జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రాదు. మీకు ఆల్రెడీ హార్ట్లో బ్లడ్ వెజల్ మూసుకొని పోయింది, ఆ బ్లడ్ వెజల్ మూసుకొని పోయినప్పుడు మీరు ఇంకా ఎక్కువ బాడీకి డిమాండ్ పెంచారు, ఆక్సిజన్కి డిమాండ్ ఎక్కువ పెంచారు. ఆక్సిజన్ ఎక్కువ డిమాండ్కి హార్ట్ ఎక్కువగా స్పీడ్గా పంప్ చేయాలని చూస్తుంది, కాకపోతే అక్కడ ఆల్రెడీ అడ్డుపడి ఉంటుంది కాబట్టి అది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే, జిమ్ చేసే టైంలో హార్ట్ అటాక్ ప్రిసిపిటేట్ అవుతుంది అంతే. అంతేగాని జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ రాదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్లనే ఆ బ్లడ్ వెజల్ మూసుకొని పోయింది. మీరు తక్కువ కార్బోహైడ్రేట్ తింటూ జిమ్ చేయండి, ఏ ప్రాబ్లం రాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు నేను జిమ్ చేశాను, ఈరోజు బిర్యానీ, 1 గంట సేపు జిమ్ చేస్తారు, 5 బిర్యానీలు తింటారు, 2 కూల్ డ్రింకులు తాగుతారు, ఇవన్నీ వేస్ట్. మీరు లో కార్బోహైడ్రేట్ పైన ఉన్నప్పుడు మీరు జిమ్ చేయండి, రన్నింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఏదన్నా చేయండి, ఏ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే మీరు హై కార్బోహైడ్రేట్ పైన ఫుడ్ పైన ఉండి ఆ టైంలో జిమ్ చేస్తారో, జస్ట్ జిమ్ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే జిమ్ వల్ల హార్ట్ అటాక్ రాదు. ఓకే, చాలామందికి అసలుకి ఈ మధ్యకాలంలో చాలా భయంకరంగా మారిపోయింది సార్. ఎట్లా అంటే, సో ఇట్లా మాట్లాడుతూనే ఇప్పుడు ఈవెంట్స్లో కావచ్చు సడన్గా పడిపోతున్నారు. అసలుకి అంటే సింటమ్స్ ప్రతిసారి కనిపిస్తాయి అంటారు అసలు హార్ట్ అటాక్లు? రైట్. మనం మెడికల్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే సింపుల్గా ప్రతి ఒక్క డిసీజ్కి సిమ్టమ్స్ ఇచ్చింటారనమాట. అవును సార్. హార్ట్ అటాక్కి సంబంధించిన మెడిసిన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఏముంటుందంటే, సిమ్టమ్ డెత్ ఉంటుంది. డెత్ అంటే ఫస్ట్ సిమ్టమే డెత్. ఓకే, 50% మందికి హార్ట్ అటాక్ 100 మెంబర్స్కి వస్తే 50% మందికి ఫస్ట్ సిమ్టమే డెత్. ఇంకా మిగిలిన 50% హాస్పిటల్ తీసుకుని బతుకుతారో లేదో అది నెక్స్ట్. హార్ట్ అటాక్ వచ్చి బతికినాడంటే ఆ 50%లో, అంటే లక్కీ 50%లో ఉన్నట్టు. ఫస్ట్ సిమ్టమ్ అనేది డెత్ అనమాట. ఇంకా మిగిలిన 50%కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, సో లెఫ్ట్ సైడ్ పెయిన్ రావడము, లేకపోతే బాగా గిడ్డినెస్ రావడము, కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండము, కొంచెం చెమటలు పట్టడము, రైట్, కొంచెం చెమటలు పట్టడము, ఇవన్నీ 50% ఆఫ్ ది పీపుల్కే ఉంటాయన్నమాట. లెఫ్ట్ సైడ్ లాగినట్టు అనిపించడం, కొంచెం వామిటింగ్, కొంతమందికి సివియర్ వామిటింగ్, కొంతమందికి నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కొంతమందికి ఉండకపోవడం, లెఫ్ట్ సైడ్ ఏదో లాగినట్లు ఉండడం. సో లెఫ్ట్ సైడ్ పెయిన్, చెమటలు పట్టడం, ఇవన్నీ మనం కామన్గా హార్ట్ అటాక్ సిమ్టమ్స్లో చూస్తుంటాం. మెయిన్గా ఇది ఓన్లీ 50% మందిలోనే. 50% ఏంటంటే, నిలబడి ఉన్నవాడు నిలబడే చనిపోతాడు, జిమ్ చేసేవాడు జిమ్ చేస్తూనే చనిపోతాడు,
ఇది 50% ఆఫ్ ది పీపుల్లో ఉంటుంది. ఓకే. అంటే 50% అంటున్నారు కదా సార్, మిగతా వాళ్ళకి మనం ఎలాంటి సిమ్టమ్స్ అంటే మ్యాక్సిమం రెగ్యులర్గా చూసే అంటే ఏమని చెప్తారు సార్? మెయిన్గా ఏదైనా పని చేస్తున్నాడు, 35 40 దాటింది, రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. రెగ్యులర్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాడు, ఎక్సర్సైజ్ చేయట్లేదు, సరిగా నిద్రపోవట్లేదు, స్ట్రెస్లో ఉన్నాడు, ఆల్కహాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు వీళ్ళకి నాకు ఒక కేసు వచ్చిందనమాట. ఆయన ఒక పొలంలో పని చేస్తున్నాడు. పని చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ రాదు, జస్ట్ అబ్డామిన్లో డిస్కంఫర్ట్ అనిపించింది. డిస్కంఫర్ట్ అనిపిస్తే ఆయన ఏం చేశాడంటే, చదువుకున్న అతనే, మంచి హైలీ ఎడ్యుకేటెడే, కాకపోతే ఊరి బయట ఒక చిన్న పొలం తీసుకొని అక్కడ ఉన్నాడు అనమాట. ఆయన అంటే ప్యాషన్ కొద్ది అక్కడ ఉన్నాడు. సో నెక్స్ట్ ఏమైందంటే కడుపులో డిస్కంఫర్ట్ వచ్చింది. డిస్కంఫర్ట్ వస్తే ఏం చేస్తారంటే దగ్గర ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకున్నారు. డిస్కంఫర్ట్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ 1 వీక్ తర్వాత డ్రైవ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది. వాళ్ళ సిస్టర్ డాక్టర్ అనమాట, పక్క నుండి లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చింది, మనం హాస్పిటల్ పోదామని చూస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్. ఓకే. అంటే మ్యాసివ్ అంటే ఆల్రెడీ హార్ట్ అటాక్లో ఉన్నాడు అనమాట. సో కొంతమందికి సిమ్టమ్స్ బాగా, హార్ట్ బాగా డ్యామేజ్ అయినా సిమ్టమ్స్ అంతగా కనపడవు, జస్ట్ పెయిన్ లాగా ఉంటుంది అనమాట, అంతే. సో మెయిన్గా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పెయిన్ రావడం, లేకపోతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, కొంచెం వామిటింగ్ లాగా రావడం, కొంచెం గిడ్డినెస్ ఉండడం, చెమటలు పట్టడం, కొంచెం నడిస్తే దమ్ము రావడం, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అనమాట. సో అందరిలో కొంతమందిలో ఉంటే కొంతమందిలో ఉండవు. ఓకే. సో ఈ సిమ్టమ్స్ని చూసి మనం గుర్తుపట్టచ్చు. ఓకే సార్, ఇప్పుడు అలానే చూసుకుంటే వెంటనే ఒక పర్సన్కి ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సో తనకి మనం ఏమైనా ట్రీట్మెంట్ లాంటిది వెంటనే ఇప్పుడు హాస్పిటల్ వరకు కాకుండా ఇప్పుడు సిపిఆర్ వంటివి, సో అలాంటివి ఏమైనా చేయొచ్చు అంటారా? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సిపిఆర్ అనేది ఒక దేవుడిచ్చిన వరం లాంటిది అనమాట. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్. కార్డియో అంటే హార్ట్, పల్మనరీ అంటే లంగ్స్. సో మనిషి చనిపోయాడు అని చెప్పడానికి వాడి రెస్పిరేషన్ ఆగిపోవాలి, హార్ట్ ఆగిపోవాలి. సో ఎప్పుడైతే హార్ట్ ఆగిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. ఎప్పుడైతే రెస్పిరేషన్ ఫెయిల్ అవుతుందో సో దాన్ని రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం అనమాట. ఎప్పుడైతే మీరు పోతూ ఉన్నారు, ఒక మనిషి పడిపోయాడు, అన్కాన్షియస్గా అయిపోయాడు, ఫస్ట్ ఆ పేషెంట్కి మీరు ఏం చేయాలంటే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్ అంటారు. సింపుల్గా ఎలా చేయాలంటే మనిషిని పడిపోయిన తర్వాత సీన్ సేఫ్గా ఉందా లేదా, అంటే ట్రాఫిక్ ఏమన్నా వస్తుందా, మోటార్ ఏమన్నా వస్తుందా, జనాలు ఏమన్నా తొక్కేస్తున్నారా, అట్లా చూసుకొని ఆ మనిషిని కొంచెం పక్కకి తీసుకోవాలి. పక్కకి తీసుకున్న తర్వాత మీరు వెంటనే చెక్ చేయాల్సింది ఆ మనిషి కాన్షియస్గా ఉన్నాడా లేదా. సో పడుకున్నాడు అనుకోండి, సార్ లేకపోతే మేడం రెస్పాండ్ అవుతున్నాడా లేదా, వెంటనే సెకండ్స్లో జరిగిపోవాలి. లేదు, నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ని యూజ్ చేయాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ని మీరు ఏం చేయాలంటే మనకు ఇక్కడ గొంతు ఒక మజిల్ లాగా ఇది ట్రాకియా ఉంటారు చూసారా, ఈ ట్రాకియా పక్కన ఇలా పెట్టాలన్నమాట. ఓకే. ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ ఉంటుంది, అక్కడ పల్స్ తెలుస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా పెట్టి పల్స్ ఉందా లేదా, అదే టైంలో రెస్పిరేషన్ ఉందా లేదా అని ఎక్కడ చెక్ చేస్తామంటే అబ్డామిన్ పైన చేయబెడతాం. సో మనం జస్ట్ ఈ ఆడమ్స్ యాపిల్ అంటాం కదా, దాని పక్కన ఒక చేయి పెట్టాలి. ఏ సైడ్ అయినా పెట్టచ్చు, 2 సైడ్లు ఉంటుంది. కొంచెం నొక్కితే ఏంటంటే పల్స్ ఉందా లేదా తెలుస్తుంది. అదేవిధంగా రెస్పిరేషన్ చూడాలి. రెస్పిరేషన్ చూడాలంటే ఎట్లా, మీ చెయ్యిని అబ్డామిన్ పైన పెట్టాలి. మనం టైం వేస్ట్ చేయకూడదు. ఇది ఒకసారి చూసి తర్వాత ఇది ఒకసారి చూసి సార్ పలకట్లేదు పెట్టాలి వెంటనే. దీంతో హార్ట్ బీట్ ఉందా లేదా తెలుస్తుంది. దీంతో పైకి కిందికి అనింది అనుకోండి, రెస్పిరేషన్ ఉంది. ఓకే. కొంతమందికి హార్ట్ బీట్ ఉంటుంది, రెస్పిరేషన్ ఉండదు. కొంతమందికి రెస్పిరేషన్ ఉంటుంది, హార్ట్ బీట్ ఉండదు. సో ఈ రెస్పిరేషన్ హార్ట్ బీటు 2 ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్గా 2 లేవు, అప్పుడు మీరు ఏం చేయాలంటే దాన్ని కార్డియో పల్మనరీ రీసస్ట్రేషన్ అంటాము. మీరు హార్ట్ స్టార్ట్ చేయాలి, అదేవిధంగా రెస్పిరేషన్ స్టార్ట్ చేయాలి. హార్ట్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా అంటే సింపుల్, మనకు చెస్ట్ లైన్ ఉంటుంది చూసారా, సెంటర్ లైన్. ఓకే. సెంటర్ లైన్. అదే ఇక్కడ నిప్పల్స్ ఉంటాయి. నిప్పల్కి ఈ సెంటర్కి ఒక హైపోథెటికల్ పాయింట్ అనుకోండి, ఈ నిప్పల్కి ఈ పాయింట్ అనుకోండి. ఈ పాయింట్లో మీరు కంప్రెషన్స్ ఇవ్వాలి. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనము ఓపెన్ చేసి అన్నీ అప్రాక్సిమేట్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ మీ డామినెంట్ హ్యాండ్, మీరు లెఫ్ట్ హ్యాండర్ కావచ్చు రైట్ హ్యాండర్ కావచ్చు, రైట్, మీ డామినెంట్ హ్యాండ్ని ముందు పెట్టండి.
ఏదైతే మీ లెస్ డామినెంట్ హ్యాండ్ అంటే నేను రైట్ హ్యాండర్, నా రైట్ హ్యాండ్ ముందు రావాలి. లెస్ డామినెంట్ హ్యాండ్ ఇలా వచ్చి ఇలా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఎల్బో జాయింట్ ఉంది చూసారా, ఇది స్ట్రైట్గా ఉండాలి, ఇట్లా బెండ్ కాకూడదు. ఓకే, ఇట్లా స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉన్న తర్వాత ఆ పేషెంట్ని ఇక్కడ పడుకోబెట్టి వాడు పేషెంట్కి స్ట్రైట్గా ఇట్లా 90 డిగ్రీ యాంగిల్లో ఇట్లా పెట్టడం, 45 డిగ్రీ కానీ లేకపోతే ఇట్లా కానీ అట్లా పెట్టకూడదు. 90 డిగ్రీ యాంగిల్లో ఇలా పెట్టి కరెక్ట్ ఈ టైంలో కరెక్ట్గా ఈ ఏరియాలో చాలా మంది ఇంకొక తప్పు కూడా చేస్తుంటారు, నొక్కేయాలని చెప్పి ఎక్కడ లెఫ్ట్ సైడ్ పెడతారో తెలియదు చాలా మందికి. అది కామన్గా చేస్తాం, అలా చేయకూడదు. స్టెర్నమ్ అంటాం అనమాట. ఇక్కడ పెట్టాలంట, ఈ నిప్పల్కి మధ్యలో పెట్టాలి, పిల్స్ కి మధ్యలో, మన సెంటర్ లైన్కి నిప్పల్స్కి మధ్యలో పెట్టాలి. ఓకే, పెట్టిన తర్వాత కంప్రెషన్స్ ఇవ్వాలన్నమాట. కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు ఇది బెండ్ కాకూడదు, మీరు 90 డిగ్రీ యాంగిల్లో ఉండాలి. ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి? 30, 1 2 3 4. మీ ప్రెషర్ అనేది మీ బాడీలో నుంచి రావాలి తప్పితే చేతిలో ఇట్లా రావడము ఇలా ఉండకూడదు. ఇక్కడి నుంచి రావాలి, ఇలా ప్రెస్ చేయాలి. ఓకే ఓకే, అంతేగాని ఇలా కాదు. అలా 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన వెంటనే పేషెంట్ని ఏం చేయాలంటే మనము పేషెంట్ నోట్లో బ్లో చేయాలి, రెస్పిరేషన్ కూడా స్టార్ట్ చేయాలి. బ్లో చేసేటప్పుడు ఎలా చేయాలంటే సింపుల్. సో పేషెంట్ పడుకున్నాడు అనుకోండి, తల ఇక్కడ ఉందనుకోండి, కొంచెం తలని ఇలా లిఫ్ట్ చేయాలి. అంటే కొంచెం ఇలా ఎక్స్టెండ్ చేసి ముక్కు మూసి పెట్టాలి. ముక్కు మూసి పెట్టాలి. ముక్కు మూసి కొంచెం తలని ఇట్లా పైకి టిల్ట్ చేసి స్లోగా గాలి వదలాలి, ఫాస్ట్గా వదలకూడదు. సో చాలామంది ఏం చేస్తారంటే సినిమాలో అది కాదు, మీరు నార్మల్గా గాలి తీసుకొని నార్మల్గా స్లోగానే వదలండి. అట్లా ఒక 5 టైమ్స్ బ్లో చేయాలన్నమాట. సో 30 కంప్రెషన్స్ ఒక బ్లో, 30 కంప్రెషన్స్ ఒక బ్లో, అట్లా చేయాలన్నమాట. అట్లా 5 సైకిల్స్ అనేది చేయాలి.